గల్ఫ్ ప్రాంతంలో మరో యుద్ధానికి తెరలేచింది. ఇక ఇరాన్ మద్దతు గల యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా వాణిజ్య ఇంధన నౌకలపై నావికా దిగ్బంధనం విధించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం ఒక కొత్త యుద్ధ రంగాన్ని తెరిచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ మద్దతు గల దళాల దాడికి ప్రతీకారంగా తాము నావికా దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని సౌదీ నౌకల రాకపోకలకు పూర్తిగా మూసివేస్తున్నట్లు హౌతీలు వెల్లడించారు. కంటికి కన్ను అన్న చందంగా సౌదీ అరేబియా తమ పోర్టులు, విమానాశ్రయాలపై విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగానే ఈ తక్షణ దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీనిపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. హౌతీల చర్యను సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అంటూ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. మరోవైపు తమ వాణిజ్య ఇంధన నౌకల రక్షణ కోసం బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి పరిసరాల్లో సౌదీ కూటమి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ తాజా వివాదం గల్ఫ్ ప్రాంతంలో అదుపు తప్పితే మరింత విస్తృతమైన ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే హౌతీల నిర్ణయం ప్రపంచం మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. హర్మూజ్ జలసంధి సంక్షోభంతో పాటు ఈ దిగ్బంధం వల్ల ప్రపంచ చమురు సరఫరాలో మరో 7% మేర కోతపడే ప్రమాదం ఉంది. హౌతీల ఈ సంచలన ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $90 మార్కును తాకాయి. ఈ నావెల్ బ్లాకెట్ వల్ల నౌకలను ఆఫ్రికా మీదుగా మళ్లించాల్సి వస్తుంది. దానివల్ల ప్రయాణ సమయం, బీమా ప్రీమియం ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఇదిలా ఉంటే హౌతీల రెడ్ సీ నిర్బంధాన్ని అమెరికా దాని మిత్ర దేశాలను ఒత్తిడికి గురి చేసేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా ఆడుతున్న గేమ్గా విశ్లేషకులు చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ ప్రత్యక్ష యుద్ధంలో భాగమే హౌతీల తాజా నావికా దిగ్బంధ ప్రకటన. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుని వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. హర్మూజ్ మూసుకుపోవడంతో సౌదీ అరేబియా తన చమురును ఎర్ర సముద్రంలోని యోన్బు పోర్ట్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గంలో ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ ఒత్తిడితో హౌతీలు బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిపై దిగ్బంధం ప్రకటించడం ద్వారా అమెరికా కూటమికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మూసివేయాలని ఇరాన్ ప్లాన్ చేసింది.